ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగిన క్వెషన్స్‌ని ఆన్సర్ చేయబోతున్నా. సరే, ఏమేమి క్వెషన్స్ అడిగారో నేనిప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వెషన్ ఏందంటే, నా వీడియోస్ ఎవరు ఎడిట్ చేస్తారు అని. నా వీడియోస్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడెక్కడ వీడియోస్ ఉన్నాయో అన్నీ నేనే ఎడిట్ చేసుకుంటా. ఎవరు ఎడిట్ చెయ్యరు. అడిగారు ఎడిట్ చేస్తాను, కానీ ఎక్కడ పర్టికులర్‌గా ఏది ఎక్కడ మంచిగా ఉంటుందో, ఏది ఎక్కడ నుంచి ఎక్కడికి ఎడిట్ చేస్తే బాగుంటుందో అని నా వీడియోస్ నేను మాత్రమే ఎడిట్ చేసుకుంటా. అప్పుడు క్లారిటీ వస్తుంది. మనకి ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ కరెక్ట్‌గా పెట్టుకోవచ్చని ఇంకా ఎవరికి ఇవ్వకుండా నేనే ఎడిట్ చేసుకుంటా. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తారు అని అడిగారు. సామ్సంగ్ S26 ఫోన్ యూజ్ చేస్తా. క్లారిటీ బాగా వస్తుంది. సో ఇంతకుముందు వివో, ఓప్పో అన్నీ ట్రై చేసిన అనమాట. ఇంకా లాస్ట్‌కి సామ్సంగ్‌కి వచ్చిన. క్లారిటీ అయితే సామ్సంగ్ ఈజ్ బెటర్ అనిపించింది నాకు చాలా. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తుందా రీల్స్ కానీ? అంటే చాలామంది అమ్మాయిలకి సపోర్ట్ చెయ్యరు, లేకపోతే ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు చేసుకోవడానికి అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ నా ఫ్యామిలీలో మాత్రం అట్లా ఏం లేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చూస్తారు, సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్టివ్. ఏం నెగిటివ్ అంటే నెగిటివ్ అని చెప్పరు. చెయ్యు అని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మంచిగా ఇలా చెయ్యు, అలా చేయని మంచి మంచి ఐడియాస్ ఇస్తారు. ఇంకా మా ఫ్యామిలీ, ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు అయితే ఇంకా చాలా రీల్స్ వాళ్ళే షూట్ చేస్తారు అనమాట. నావి హెల్ప్ చేస్తారు. చాలా సపోర్టివ్ ఫ్యామిలీ. సో యూట్యూబ్ నుంచి కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలని త్వరలో నేను కోరుకుంటున్నాను చాలా. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. ఇలాంటి కంటెంట్ వ్లాగ్స్ అని చాలా చేయాలనుకున్నా. త్వరగా చేయాలి. ఇంకా ఈ మధ్య కొంచెం పోస్టింగ్ లేట్ అవుతుంది, కొంచెం బిజీగా ఉండి నేను. ఎందుకో తర్వాత చెప్తాను. నాకు చాలా ఎక్కువ వచ్చిన క్వశ్చన్, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఈ క్వశ్చనే వచ్చింది. ఇంకా 100 క్వశ్చన్స్ ఉంది, అందులో 50 క్వశ్చన్స్ దీని గురించి వచ్చాయి. ఏంటంటే, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని. కానీ నిజం చెప్పాలంటే ఏ అమ్మాయి అయినా కానీ ఇంత ఫ్రీగా కంటెంట్ చేసుకుంటా, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఇంత బాగా పోస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి లేదనే అర్థము. ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడని అర్థం. మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ నా గోల్స్ని అచీవ్ అయ్యే వరకు నో డిస్ట్రాక్షన్స్ అండ్ నథింగ్ అట్ ఆల్. ఖచ్చితంగా ఐ హ్యావ్ సమ్ గోల్స్. సో ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయాలి. మంచిగా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి. ముందు ఈ గోల్స్ అని అచీవ్ చేయాలి. గోల్స్ తప్ప ఇంకా వేరే ధ్యాస ఏం లేదు. సో ఇంకా చెప్తాను కదా ఎందుకు బిజీగా ఉన్నానంటే, జాబ్ కూడా చేస్తున్నా. సో జాబ్ లైఫ్, ఈ లైఫ్ అంటే జాబ్ ఇంకా కంటెంట్ క్రియేటర్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి. నేను మళ్ళీ ఒకసారి మంచిగా షెడ్యూల్ చేసుకొని టైం టేబుల్ రాసుకొని మంచిగా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగారు. ఇప్పుడు కరెక్ట్ అదే క్వశ్చన్ చెప్పాలనుకున్నా. అంటే ఇంకా ఖచ్చితంగా జాబ్ చేసుకుంటూ మనకి మనీ అనేది రావాలి, ఇన్కమ్ రావాలి. కాబట్టి జాబ్ చేసుకుంటూ ఇది కూడా మనం ఒక పొజిషన్కి వచ్చేవారు ఖచ్చితంగా చేయాల్సిందే కంటెంట్ అనేది. సో అలా మేనేజ్ చేస్తూ టైం స్కెడ్యూల్ వేసుకొని నీట్గా టైం టేబుల్ వేసుకొని ఏ వర్క్ అయినా, స్టడీ వర్క్ అయినా నేను ఖచ్చితంగా అన్నిటికీ టైం టేబుల్స్ ఉంటాయి నా దగ్గర. ఎగ్జామ్ టైంకి అన్ని టైం టేబుల్స్ ముందే వేసి పెట్టుకుంటే అప్పుడు మాత్రమే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కరెక్ట్గా మనం ఏ పని చేయాలనో క్లారిటీ వస్తుంది. రేపేం వర్క్ చేస్తున్నామని ఈరోజు ఖచ్చితంగా రాసి పెట్టుకుంటే మాత్రం త్వరగా అయిపోతుంది నెక్స్ట్ డే వర్క్. ఎప్పుడైనా డిలే చేసి రాకుండా ఉంటే నెక్స్ట్ డే ఏం చేయాలో అర్థం కాదు, టైం అయిపోతూ ఉంటుంది, రోజంతా వేస్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా స్కెడ్యూల్ వేసి పెట్టుకుంటే బెటర్ నా ఒపీనియన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నా ఫేవరెట్ ఫుడ్ అట్లా ఏం లేదనమాట. నా వెజ్, నాన్ వెజ్ రెండే తింటా బాగానే. కాకపోతే కొన్ని వెజిటేబుల్స్ ఒక్క వెజిటేబుల్ తినాను. అదేందో తర్వాత చెప్తాం.
తర్వాత వీడియో చెప్పేసి నేను బ్రింజాల్ ఒకటే తిన్నాను, ఊర తిన్నాను. ఇక అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తింటా, అన్నీ ఫేవరెట్ అని లేదు. మంచిగా కర్రీ మంచిగా వండి, మంచిగా బాగుంటే నేను బాగా తింటా అనమాట. ఏం లేదు. కొంతమంది ఇక హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ అట్లా ఇట్లా చెప్తారు కానీ నాకు దమ్ బిర్యానీ కంటే కూడా చికెన్ కర్రీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అందులో పీసెస్ ఎక్కువ వస్తాయి. దమ్ బిర్యానీలో అయితే ఉండదు, రైస్ ఉండదు కదా. సో అన్నీ ఇష్టమే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫేవరెట్ మూవీ. నా ఫేవరెట్ మూవీస్ పర్టికులర్గా ఏం లేదు కానీ అన్నిటికన్నా ఎక్కువ కేజీఎఫ్ చాలా ఇష్టం. కేజీఎఫ్ మూవీ చాలా ఇష్టం. అంతే. ఇంకా ఈ రీసెంట్‌గా చూసిన మూవీ అయితే ఏదేదో వచ్చింది హిందీ మూవీ 'పెట్రో ప్రీతం అండ్ పెట్రో' మూవీ. ఇట్స్ ఎ హిందీ మూవీ. చాలా బాగుంది. వెబ్ సీరీస్ లాగా. జియో హాట్‌స్టార్‌లో ఉంది. చాలా బాగుంది మూవీ. అది రీసెంట్‌గా చూసిన మూవీ. ఫేవరెట్ ఎప్పటికి కేజీఎఫే. కేజీఎఫ్ 2 నాట్ 1 కూడా ఉందా ఏమో తెలీదు. కానీ 2 చూసినప్పటి నుంచి కేజీఎఫ్ చాలా నచ్చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేవరెట్ కలర్ అండ్ సాంగ్. నా ఫేవరెట్ కలర్ బ్లూ అండ్ సాంగ్ అట్లా ఏం లేదు. నేను సాంగ్స్ వినడం కంటే డాన్సెస్ ఎక్కువ చేస్తా కాబట్టి సాంగ్ అంత ఏం లేదు. డాన్స్ ఉంటుంది కాబట్టి డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఫేవరెట్ సాంగ్ అట్లా ఏం లేదు. ఇంకా నేను ఎక్కువ వినే సాంగ్స్ ఏంటంటే కృష్ణ సాంగ్స్ ఎక్కువ వింటా. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ అట్లా ఏం అంటే ఇంకా అందరు ఇష్టమే. అందరు తెలుగు టాలీవుడ్ టీఎఫ్ఐ అందరూ హీరోస్ అందరూ బాగా అసలు తగ్గనట్టు చేస్తారు. ఒక్కరి నుంచి ఒకరు చేస్తారనమాట. ఇంకా అందరూ ఇష్టమే. అందరు మనోళ్ళే కదా. ఓకే. ఇంకా స్పెసిఫిక్‌గా హీరో అని ఏం లేదు. యాక్ట్రెస్‌లో నాకు పూజా హెగ్డే ఇంకా శ్రీనిధి 'కేజీఎఫ్ 2' హీరోయిన్. వీళ్ళంటే కొంచెం ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ నో బీటీఎస్ అండ్ డూ యూ లైక్ బీటీఎస్ సాంగ్స్? నాకు బీటీఎస్ అని ఒక వర్డ్ తెలుసు. అందులో వి ఒక్కడే తెలుసు. ఇంకెవ్వరు అంత తెలీదు. వాళ్ళని నేను గుర్తుపట్టను కూడా. కన్ఫ్యూజ్ అయిపోతా. వాళ్ళందరినీ నేను గుర్తుపట్టేదంటే ఎప్పుడు వాళ్ళ ఫోటో చూడంగానే గుర్తుపట్టేదంటే వి ఒక్కడినే. ఇంకా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ అయిపోతా. వాళ్ళ పేర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతా. జేఎం అన్నీ గుర్తుండేయనమాట. ఓన్లీ వి ఎందుకంటే యాక్చువల్లీ అతను ఎలా గుర్తుపట్టానంటే హీ హ్యాస్ ద జా లైన్. నాకు జా లైన్ అంటే చాలా ఇష్టం. అంటే పీపుల్ జా లైన్‌తో ఉంటారు కదా! వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టొచ్చు ఎవరైతే జా లైన్ ఉంటారని. సో, అట్లా ఇంక వి ఒక్కడే తెలుసు. సాంగ్స్ అట్లా ఏం వినను నేను. జస్ట్ వి తెలుసు అంతే. జస్ట్ వి. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. నేను ఎక్కడి నుంచి అంటే మేము హైదరాబాద్‌లో ఉంటాము. నేను పుట్టింది పెరిగింది అయితే హైదరాబాద్. మా సొంత ఊరేమో సంగారెడ్డి. అంతే. నేను పుట్టి పెరిగి మొత్తం ఇంక హైదరాబాదే కాబట్టి నాకు హైదరాబాద్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇక్కడనే ఉండాలనిపిస్తది. ఇంక హోమ్ కంటే కూడా హైదరాబాద్ ఎక్కువ అలవాటయింది కాబట్టి ఇంక ఇక్కడనే ఉండాలనిపిస్తది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాన్స్ రీల్స్ పోస్ట్ చేయండి అని పెట్టారు. డాన్స్ రీల్స్ అన్నా నేను ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసిందే అసలు డాన్స్ రీల్స్ నుంచి. కానీ స్టార్టింగ్ బాగానే వచ్చాయి. ఫాలోవర్స్ కూడా బాగా వచ్చిర్రు. కానీ తర్వాత ఇంక డాన్స్‌కి ఎందుకో రీచ్ తగ్గిపోయింది. నేనేమనుకున్నా అంటే ఎందుకు తగ్గిందని నార్మల్‌గా పేర్ సిస్టర్స్ కానీ ఇట్లా ఇద్దరు డాన్స్ చేస్తుంటే చూడడానికి బాగుంటుంది. డాన్స్‌లో త్వరగా క్లిక్ అవుతారు. అంటే సింగిల్ పర్సన్ డాన్స్ చేయడం కంటే ఎక్కువ 2-3 మెంబర్స్ డాన్స్ చేస్తే ఇంకా ఫాస్ట్‌గా రీచ్ వస్తుంది అనుకున్నా. కానీ ఇంకా నాతో పాటు అంటే డాన్స్ చేయడానికి ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. చేసినా రీచ్ రావట్లేదు. సరిగా ఎడిట్ చేయడానికి డాన్స్ వీడియోస్‌కి ఎందుకో రీచ్ రాలేదు ఇంకా. అందుకని ఆపేసి మళ్ళా కంటెంట్ సైడ్ వచ్చిన. ఇంకా రీల్స్ అనేది బాగా రీచ్ వస్తుంది. ఇప్పుడు మిలియన్స్‌లో వస్తున్నాయి వ్యూస్. సో, అందుకని ఇక కంటెంట్ స్టార్ట్ చేసిన. నేను ఇంకా లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పెట్టి
అందులో డ్యాన్స్ వీడియోస్ పెట్టాలా, లేకపోతే ఈ ఈ దాంట్లోనే మధ్య మధ్యలో అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఒక మంచి ఎడిటర్తో ఎడిట్ చేయించుకొని ఆ తర్వాత పోస్ట్ చేద్దామని ఆగుతున్న డ్యాన్స్ వీడియోస్. నాకు ఇట్లా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అన్ని కంటెంట్స్లో నాకు డ్యాన్స్ కంటెంట్ ఎక్కువ ఇష్టం. డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. అసలు ఇంకా మయూరి అంటే ఫస్ట్ గుర్తుపట్టేది డ్యాన్స్ వల్లనే, డ్యాన్స్ కోసమే. డ్యాన్స్ అంటే మయూరి ఖచ్చితంగా గుర్తొస్తే తెలిసిన వాళ్ళకి ఎంతలా డ్యాన్స్ చేస్తా. కానీ ఇంకా కంటెంట్ మారవలసి వచ్చింది రీచ్ వల్ల. మళ్ళీ డ్యాన్స్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తా. కొంచెం ఎడిటింగ్ మంచిగా మంచిగా తీయడం బట్టి ఇంకా నేను చేసి పెడతా, కంటిన్యూస్గా పెడతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ హ్యాండిల్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అని అడిగారు. నేను ఇది ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్. ఇంకా మనం చేయాలి, తప్పదు. ఒకవైపు జాబ్ అంటే మనీ సోర్స్ ఉండాలి, ఇన్కమ్, మనం కష్టపడాలి కొన్ని రోజులు, జాబ్ చేయాలి. ఇంకో సైడ్ కంటెంట్ మాత్రం ఆపే ప్రసక్తి అయితే లేదు, ఆపాలనుకోవట్లేదు. అంటే మనం ఎన్ని అన్నా పోస్ట్ చేసుకోవచ్చు కదా మన గురించి అప్పుడు. అందుకే మంచిగా నాకు కంటెంట్ రీచ్ రావాలని అనుకుంటున్నా. అందుకే కంటెంట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా. నేనైతే ఇంకా చెప్పాను కదా, టైం టేబుల్స్, స్కెడ్యూల్స్ అన్నీ నీట్గా వేసుకొని ఇంకా చేస్తున్నా. ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్తోని. ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా 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 హెల్ప్ అవుతుంది. ఎవరెవరు సపోర్ట్ చేశారనేది నేను చెప్పుకుంటాను ఆల్రెడీ. ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా, చూస్తూ ఉంటా ఎప్పుడెప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ ద వీడియో. అండ్ ఇక్కడ వరకు చూసాను కదంటే థ్యాంక్ యూ సో మచ్. And please do subscribe to my YouTube channel. Thank you.